ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. రాజా రాజా ఎలా చూడు ఎలా చూడు కొంచెం జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ఇల్లనా అందరూ పడతాం. చెప్పండి. మేడలో చూడండి. అంటే ఎలా చూడు రావరాజాని ఎలా చూడు. అంటే ఎలా చూడన్నా
ఇలా చూడండి ఒకసారి. ఇలా చూడండి. కిషన్ ఇలా చూడు. ఇలా చూడు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఏం చేస్తున్నటువంటి కన్నికా పరమేశ్వరి యొక్క ఆలయంలో వాసవి మాత అమ్మవారిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మేమందరూ కూడా సందర్శించడం జరిగింది. ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని ఏదైతే ఈ వాసవి మాత వారి యొక్క అమ్మవారి యొక్క ఈ కార్యక్రమం మాఘమాసంలో విజయ రోజున ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో. దానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఆమోదం తెలపడం, దానికి ప్రభుత్వం తరఫున కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. ఏదేమైనా ఈ వాసవి మాత అమ్మవారిని ఎక్కువగా వైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నారు. ఇది ఒక వైశ్య సామాజిక వర్గమే ఆరాధించేటువంటి మాత కాదు వాసవి మాత. హిందూ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారిని మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్త్రీమూర్తికి కూడా వాసవి మాత అమ్మవారు ఒక ఆదర్శం. మరి ఆ రోజుల్లో ఆవిడ మహా సౌందర్య వంతురాలు. ఆమె సౌందర్యాన్ని చూసి ఒక చాళుక్య రాజు గారు ఆకర్షింపబడినప్పుడు వారు వివాహం చేసుకుంటామని చెప్పినప్పుడు కూడా వారు సున్నితంగా తిరస్కరించి మరి ఈ రోజున ఆహుతి చెందడం జరిగింది, ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే స్త్రీమూర్తులు ఉన్నారో వారందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే ఆ రోజు సీతాదేవికి ప్రతివ్రతగా ఏ విధంగా మరి ప్రాచుర్యం పొందారు, అదేవిధంగా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేటువంటి ఒక శక్తి రూపంగా ఈరోజు వాసవి మాత వారిని మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా జనసేన పార్టీ తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి జనసేన పార్టీ తరఫున నాయకులు కానీ వీరమహిళలు కానీ కార్యకర్తలు కానీ దగ్గరలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయాల్లో ఈ ఆత్మాత్మన ఈ కార్యక్రమం చేయాలనేటువంటిది ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా మేమందరూ కూడా ఈరోజు ఈ కన్నికా పరమేశ్వరి ఆలయం రావడం జరిగింది. అమ్మవారి పేరు చెప్పి మరీ ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున వాసవి క్లబ్ ఏర్పాటు చేసి పేద పిల్లలను చదివించడం, మరి బడుగు బలహీన వర్గాలను కూడా
కార్యక్రమాలు చేయండి. మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి పిఠాపురం పట్టణంలో మరి రమేష్ గారు కానీ వెంకటేశ్వర గారు కానీ అనేక మంది పెద్దలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం, దానికి వాసవికులకు వారి సహకారం అందించడం, మరి చదువుకునేటువంటి విద్యార్థులకు కానీ పేదలకు కానీ సహకారం అందించడానికి వాసవికులకు మహిళలకు కానీ మరి అలాగే పురుషులకు కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు.